గ్రామానికి రెండో వైపు పోయిన 5 సంవత్సరాల్లో నేను చూసే అధికారం కోల్పోయినప్పుడు పంచాయతీ ఎలక్షన్ నడపాలి, పంచాయతీ ఎలక్షన్ యొక్క నడపాలన్నా, పంచాయతీ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ ప్రకటించాలన్నా ఏ విధంగా అధికారం ఉంది అని చెప్పి అధికారాన్ని ఉపయోగించి అహంకారంతో ఈ గ్రామంలో కొంతమంది పేటరేగిపోయారో నాకు బాగా తెలుసు. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అసలు అడ్డగోలుగా కులం పేరు మీదో మతం పేరు మీదో దిష్టి బొమ్మలు తగలబెడతాం. ఇప్పుడు ఏదైనా రామినేని కుటుంబం తరపున ఏదైనా జరిగిందంటే గ్రామంలో మంచి జరిగింది తప్పితే, వాళ్ళ తరపున సహాయం పొందిన వాళ్ళు తప్పితే నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ దిష్టి బొమ్మలు తీసుకొచ్చి తగలబెట్టి నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో ఉంటాయి. కాబట్టి ఏంటంటే నేను కోరేది, ఇక్కడున్న మనం ఆ రోజు సర్పంచ్ గెలిచిన ఇక్కడున్న మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి నిలబడి మీరు ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే కానీ కుదరదంటేనే ఆ రోజు సాధ్యపడలా.